డబ్బు వస్తుంది అనగానే ఉరికి జాయిన్ అవటం వల్ల మోసపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పటిదాకా జరిగిన మోసాలన్నింటిలో మెజారిటీ జనాలు మోసపోయి చెప్పాను. ఏం చూస్తున్నారంటే, అన్న నీకు ఎంత వచ్చింది, నాకు నెలకు 1,00,000 వచ్చింది, నన్ను కూడా వేసుకోండి, నీకు 1,00,000 వచ్చినా నాకు 10 వచ్చినా సార్, నీకు వచ్చిందంటే నాకు కూడా వస్తాను పోతుంది తప్ప నువ్వు ఏం చేసినావు ఆ పని ఏందని అడుగుతలేదు. పోనీ ఇప్పటిదాకా మీకు తెలిసిన బిజినెస్ లా మోసపోయిన ఉన్నా లేదు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా ఉంటుంది కదా, మోసపోయిన అందరికీ ఆ బిజినెస్ ప్లాన్ ఏదో తెలిసి ఉంటే మోసపోయింటారా సార్? బిజినెస్ ప్లాన్ కాదని ఏం తెలియదు, ఎక్కడికాడు ఎంటవాడంటే ఒక్కటే రాకుంటే ఆడెందుకు పడ్డాడు, ఆడంటే ఇంకోటి పడ్డాడు అంతే తప్ప బిజినెస్ ఏంటనేది వీళ్ళేదో వాళ్ళలేదు. ఖచ్చితంగా నువ్వు డబ్బులే కట్టాలి, ఇంకిద్దరితో కట్టియాలి, ఎంతమందితో పైసలు కట్టిస్తే ఆయన పైసలు వస్తాయి. ఇది మోసం చేసేది కూడా అవకాశం ఉంది అని కనుక నీకు ముందే అర్థమైతే అటువైపు వెళ్తారా సార్? వెళ్ళరు. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ లో ఖచ్చితంగా మోసపోవడానికి ఛాన్స్ లేదు, 100%. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు వీడియోలు కూడా తీస్తారు కదా, వీడియోలు కూడా చెప్తున్నాను, కావాలంటే మీరు ఎవరికైనా చూపెట్టాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలా లేదు, నా కంపెనీ కాబట్టి రెస్టీజ్లా ఒక్క మోసపోయిన వ్యక్తి నాకు చూపెట్టాను. నా లాస్ట్ మంత్ చెక్ 5,02,000 నీకు ఇచ్చి నేను ఈ బిజినెస్ పని చేసి దాదాపు 300-400 మంది అందరి ముందు చెప్తాను. ఎందుకు అంటే ఈ బిజినెస్ లో మోసపోవడానికి అవకాశం లేదు, 1,00,000% లేదు. కానీ రియల్ ఎస్టేట్ మంచిదే కాదు, మోసాలు ఉన్నాయి వాళ్ళ అందరు మాట్లాడాలి, మోసాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ మంచిదే కాదు, ముంచెతో చూడాలి, వాళ్ళు కూడా బ్యాంకులు మంచిగా కాదు, పైసలు పెట్టుకొని ఎత్తేసే రూపాయలు. నువ్వు భూమి మీద ఏదైనా తీసుకో, అది మంచిదే, నేను అందులో మోసాలు చేసుకోను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఈ సార్ వచ్చి నాకు ప్లాట్ గురించి చెప్పింది, సార్ ఇప్పుడు పైసలు తీసుకో, ప్లాట్ ఇక్కడ ఎమ్మడే తీసుకుంటారా, చెక్ చేస్తారా? ఆ చెకింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముంచినే ఉన్నాయి కాబట్టి, ఒకటే ప్లాట్ ఇద్దరి పేరు కట్టగట్టిన చాలా మంది ఉన్నారు కాబట్టి.